ఎనిమిదో శ్లోకం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాయందే మనస్సుడుము, నాయందే బుద్ధిని నెలకొల్పుము, మీదట నాయందే వసించదవు, ఇందుకు సందేహం లేదు. మన యొక్క బుద్ధిని మనస్సును పరమాత్మకే అర్పించిన ఎడల మనము ఆ భగవంతునిలోనే ఉండగలము. 9వ శ్లోకం. అహద చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మాం నిత్యాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ నాయందు చిత్తమును నిలుపుటకు అలవిగానిచో అభ్యాసయోగమున నన్ను పడయుటకు యత్నింపుము. ఒకవేళ నాయందు చిత్తమును నిలుపుటకు అలవిగానిచో, అర్జున, మనసు స్వాధీనంలో లేకపోయినట్లయితే సాధన ప్రయత్నము ద్వారా సాధించుము. 10వ శ్లోకం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అభ్యాసము చేయుటకును నీకు సాధ్యం కానిచో నాకు ప్రియకరములకు దైవిక కార్యములను చేయబూనుము. అభ్యాసం చేయుటకు సాధ్యం కానప్పుడు భగవంతునికి ఇష్టమైనటువంటి దైవిక కార్యములు అంటే కీర్తన, భజన ద్వారా మనము సాధించుకోవాలి. 10వ శ్లోకం అయిపోయింది.